కరోనా వైరస్ సృష్టించిన బీభత్సాన్ని ప్రపంచం ఇంకా మరవక ముందే ఇప్పుడు మరొక వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్. అది వాడుక భాషలో హెచ్ఎంపీవీగా పిలిచే ఈ వైరస్ చైనాలో పురుడు పోసుకొని ఇప్పుడు భారత్లోకి ప్రవేశించింది. ఇప్పటికే ప్రజలు వైరస్ పట్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు పలు విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇది గతంలో ఉన్న వైరసే అని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. అయితే వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. కరోనా వైరస్ ఈ పేరు వింటే చాలు అది సృష్టించిన మారణ హోమం కళ్ల ముందు కదలాడుతుంది. ఆ గాయం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మళ్లీ మరో వైరస్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్గా పిలిచే హెచ్ఎంపీవీ ఇప్పుడు మన దేశంలోకి కూడా ప్రవేశించింది. దేశంలో అనేక చోట్ల ఇప్పటికే హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి తొందరగా ఈ వైరస్ సోకుతుంది. అయితే కరోనా మాదిరి ఇది కొత్త వైరస్ ఏమీ కాదని 2001లోనే వైరస్ ఉందని గుర్తించారని, కాకపోతే కరోనా తర్వాత ఇలాంటి వైరస్ల పట్ల భయాందోళనలు పెరిగాయని వైద్య నిపుణులు తెలిపారు. కరోనా సృష్టించిన బీభత్సానికి భయాందోళనలో ఉన్నటువంటి ప్రజలు దీనిని కూడా అంతే ప్రమాదకారిగా చూస్తారని, కానీ ఇది మామూలుగా రెస్పిరేటరీ వైరసేనని వైద్యులు చెబుతున్నారు. అయితే వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తగ్గించేందుకు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించారు. వైద్య రంగంలోని వివిధ విభాగాలలో అనుభవం ఉన్న ప్రముఖ డాక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని, తగు జాగ్రత్తలు తీసుకుని సరైన ఆహార నియమాలు పాటిస్తే వైరస్ను జయించవచ్చని తెలియజేశారు వైద్యులు. హెచ్ఎంపీవీ అనేది ఇంతకుముందు నుంచి ఉన్నదే, ఇది ఏదో కొత్త పుట్టింది కాదు. అయితే ఇప్పుడున్న మానవ వ్యాధి నిరోధక శక్తికి కొత్త వైరస్ వచ్చి సర్వనాశనం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దెబ్బతిన్నున్నది వ్యాధి నిరోధక శక్తి. వ్యాధి నిరోధక శక్తి కరోనా తర్వాత టోటల్గా క్షీణించింది. దాదాపు నాకు తెలిసి ఒక 60-70% పాపులేషన్లో ఇమ్యూనిటీ లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ఎంపీవీ లాంటి చిన్న వానపాము లాంటిది కూడా శరీరంలో ఎంటర్ అయిన తర్వాత, పాము చిన్నదైనా పెద్దదైనా పామే కదా, దానికి ఉండాల్సిన విషం దానికి ఉంటుంది కదా. సో ఇది ఎటుపోతుంది అని చెప్పడం ఇది టూ అర్లీ టు సే. ఎస్, ఇది ఏం చేయదు అనే మాట మాత్రం మాకు తెలుసు. కానీ ఏం చేయకుండానే పోతుందా? వ్యాధి నిరోధక శక్తి ఆల్రెడీ క్షీణించిన శరీరాల్లో ఇంకేమన్నా కొత్త బీభత్సాలు సృష్టిస్తుందా చెప్పడం కష్టం. ఈ మూడు మిమ్మల్ని గాడ్స్ లాగా కాపాడతాయండి. వైటమిన్ D3 ఒక ఇమ్యూనాలజిస్ట్గా నేను చెప్తున్నా, 100 మంది పేషెంట్స్లో 70-80% వరకు ఉండదు, డెఫిషియన్సీగా ఉంటుంది. దీని కారణంగా వైటమిన్ D డెఫిషియన్సీ కాగానే ఇమ్యూన్ సిస్టమ్ క్షీణిస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ క్షీణించగానే ఈ వైరసే కాదు, రేపు ఇంకో వైరస్ వచ్చినా కూడా మానవుడు అల్లాడిపోవడం ఖాయం. దేనివల్ల? హెచ్ఎంపీవీ వల్ల కాదు, వీడిలో లోపం వల్ల. అందుకని ఇంతకుముందు చెప్పాం, రోగి బలమా రోగ బలమా అని. సో రోగి బలం అనేది అంటే ఇమ్యూనిటీ అనేది క్షీణించడం వల్ల ఆ రోగం ఏదైతే ఉందో, వైరస్ ఏదైతే ఉందో అది విజృంభించే అవకాశాలు ఉంటాయి. అందుకనే జాగ్రత్తగా వైటమిన్ C, వైటమిన్ D, వైటమిన్ B12 ఇది చక్కగా చూసుకోవాలి. హెచ్ఎంపీవీ వైరస్ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వారికి సోకే అవకాశం ఉందని తెలిపారు. కరోనా సమయంలో అటువంటి జాగ్రత్తలు పాటించడంతో పాటు సరైన ఆహారం నియమాలను కూడా పాటిస్తే వైరస్ను సులభంగా ఎదుర్కోవచ్చని వైద్య నిపుణులు సూచించారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, క్యాన్సర్, టీబీ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ ఒకే అవకాశం ఉందని తెలిపారు. వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రజలు సోషల్ మీడియాలో వైరస్ గురించి వస్తున్న వార్తలను నమ్మి అనవసరమైన భయాందోళనలకు గురి కావద్దంటూ సూచించారు. వ్యాధి వల్ల వచ్చే నష్టం కన్నా అది కలిగించే భయం వల్ల వచ్చే నష్టమే ఎక్కువ అని, అందుకే ఎవరు భయపడవద్దని తెలిపారు. హ్యూమన్ మెటా న్యూమోనియా వైరస్. మెటా అంటే తెలుసు మనకి, మెటా అనేది ప్రపంచంలో సాఫ్ట్వేర్లో చాలా ఉంది. అలానే ఇది వైరల్గా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి, పిల్లలకి, వృద్ధులకి, ఎవరికైతే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చాలా ఆరోగ్యం పాడవటానికి, సమస్యలు రావటానికి అవకాశం ఉందని తెలియటంతో ప్రజలందరికీ వీటి గురించి అవగాహన కల్పించడం కోసం వివిధ స్పెషాలిటీలో ఆయుర్వేద, యునాని, హోమియోపతి, ఇంటిగ్రేటెడ్, అల్లోపతి, అలానే
మెడిటేషన్ ద్వారా ఏ విధంగా మన యొక్క ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు, ఈ వైరస్ని ఎదుర్కోవచ్చు, దాని ఫలితాలని, దాని యొక్క పరిణామాలను ఎదుర్కోవటానికి మనం ఎలా సన్నిద్ధం చేసుకోవాలి అనే దాని మీద ఈ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఇమ్యూనిటీ బాగుండాలి. అందుకు ఎండలో కూర్చోండి, వైటమిన్ డి పెంచుకోండి, మంచి ఆహారం తీసుకోండి. ఆహారం తీసుకోవాలంటే మన యొక్క గట్ ఆరోగ్యం మంచిగా ఉండాలి. గట్ ఆరోగ్యం మంచిగా ఉండాలి అని అంటే దానికి సంబంధించినంత వరకు మనము మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు ఏ విధమైన ఆహారాన్ని తీసుకున్నారో అటువంటి వాటిని పాటించినట్లయితే మన యొక్క కడుపు యొక్క జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది. కడుపులో ఉన్న మైక్రోబయోమ్ అంటే ఏవైతే సూక్ష్మ క్రిములు మనం బయట అనుకుంటామో అటువంటి ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ని పెంపొందించుకునే ఆహారాన్ని తీసుకున్నట్లయితే పొద్దున్నే పెరుగన్నం తింటాం, రాత్రి పులయబెట్టిన పెరుగన్నం తింటాం. అలానే మనము ఎండలో కూర్చోవటం, వైటమిన్ D3ని పెంచుకోవటం, వైటమిన్ సి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవటము, తర్వాత పైనాపిల్ తింటము, వెల్లుల్లి కానీ అల్లము కానీ ఇటువంటి వాటితోటి మనము ఆహారంలో రొటీన్గా చేసుకోవటం చాలా మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు తినకూడదు. ఎప్పటికప్పుడు వండుకొని తిన్నట్లయితే మనము కోవిడ్ టైంలో ఏవైతే మనం పాటించామో అటువంటివే పాటించాలి. అలానే మానసికంగా ప్రశాంతత చాలా ముఖ్యము. ఇంట్లో 6 నుంచి 7 గంటలు నిద్రపోవటం, మెడిటేషన్ రోజు ఒక భాగం చేసుకోవటం, యోగాని కూడా భాగం చేసుకోవటంగా ఉన్నట్లయితే మన రోగ నిరోధక శక్తి మళ్ళీ పెంపొందించుకొని రాబోయే వైరస్లే కాదు దేన్నైనా తట్టుకోవటానికి ఆస్కారం ఉంటుంది. హెచ్ఎంపీవీ ఎలాంటి వ్యాధిని ఎదుర్కొనే శక్తి మనుషులకు ఉంటుందని, రోగ నిరోధక శక్తిని పెంచుకునే దిశగా సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయాలని సూచించారు. చిన్నపిల్లలకు తల్లిపాలు ఎంత సురక్షితమైనవని, ఎవరైనా పిల్లలకు తల్లిపాలను ఇవ్వకుండా ఉన్నవారు ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ అలవాటు చేయాలంటూ తెలియజేశారు వైద్యులు. మానసికంగా ప్రశాంతత చాలా ముఖ్యము. ఇంట్లో 6 నుంచి 7 గంటలు నిద్రపోవటం, మెడిటేషన్ రోజు ఒక భాగం చేసుకోవటం, యోగాని కూడా భాగం చేసుకోవటంగా ఉన్నట్లయితే మన రోగ నిరోధక శక్తి మళ్ళీ పెంపొందించుకొని రాబోయే వైరస్లే కాదు దేన్నైనా తట్టుకోవటానికి ఆస్కారం ఉంటుంది. మనం చూసినట్లయితే పోయినసారి పిల్లలు ఎవరు కూడా ఎఫెక్ట్ కాలేదు కోవిడ్ తోటి. ఫస్ట్ టైం పిల్లల్లో వస్తుంది అంటారు. కాబట్టి పిల్లల్ని కాపాడుకోవాలంటే మన చేతుల్లో ఉంది. తల్లులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, తల్లి పాలని స్తనం ద్వారా ఇవ్వండి, పోత పాలొద్దు. అటువంటి వారికి ఈ కోవిడ్, ఈ కరోనా వల్లే కాదు ఈ హెచ్ఎంపీ వైరస్ కూడా చాలా ప్రొటెక్షన్ వస్తుంది అని పరుచూరి మల్లిక్ గారు చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఇక్కడి నుంచి తీసుకెళ్లే మెసేజ్ ఏంటంటే, లెట్ us క్రియేట్ హెల్త్, నాట్ ద వెల్త్. ఎవర్ గుడ్ హెల్త్ ఈజ్ వెరీ గ్రేట్ వెల్త్. దాన్ని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా, మనమే సఫర్ అవుతున్నాము. నేచర్లో ఉన్న ఒక్క కీటకము, ఒక్క పశువు, ఒక బర్డ్ అంటే పక్షులు వీటి వల్ల పట్టలేదు కాబట్టి, బారిన పట్టలేదు కాబట్టి మనని కాపాడుకోవటానికి, వచ్చే తరానికి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలి అని అంటే మనం ఇవాళ ఈ సమావేశంలో చెప్పిన వక్తల యొక్క మెసేజ్ని అందరం కూడా పాటిద్దాం. హెచ్ఎంపీవీని ఎదుర్కోవడానికి విటమిన్ సి, విటమిన్ డి ఉపయోగపడతాయని డాక్టర్లు చెప్పారు. విటమిన్ డి వ్యాధులకు ఎదుర్కోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని, కాబట్టి రోజు కాసేపు ఎండలో ఉండాలన్నారు. దీంతో పాటుగా రోజు కాసేపు వ్యాయామం చేయాలన్నారు. వైరస్ ఎంత బలమైనది అయినప్పటికీ దానిని ఎదుర్కొనే శక్తి మనలో ఉంటే ఏ వైరస్ ఏమీ చేయలేదని తెలిపారు. ఇటీవల మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లతో ప్రజల్లో రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతుందన్నారు. కరోనా సమయంలో నేర్పిన గుణపాఠం వల్ల కొంత మార్పు వచ్చినప్పటికీ ప్రజల్లో ఇంకా అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా 3 విషయాలు మాత్రం వాళ్ళు చక్కగా చెప్పారు. ఒకటి, ఇది ఏ వైద్యంలో ఎలాంటి వ్యాక్సిన్సో లేదా యాంటీబయాటిక్స్తో క్యూర్ అయ్యేది కాదు. ఇది పూర్తిగా సిమ్టమాటిక్, అంటే జలుబు, సర్ది లాంటి వ్యవహారం. ఇది మీరు దీన్ని ట్రీట్ చేసుకోవడానికి ఎక్కువ బెంబేలు పడకుండా చాలా జాగ్రత్తగా ఇమ్యూనిటీ పెంచుకోవడం ద్వారా మాత్రమే దీన్ని మనం సాధించుకోవచ్చు. ప్రధానంగా మనకు వచ్చే జబ్బులన్నిటికీ మూలం తిండియే మూలం అని చెప్పేసి, పొట్ట ద్వారానే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు తినే తిండిలో మార్పులు చేసుకోవడం, జీవన విధానంలో మార్పులు చేసుకోవడం అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని చెప్పి ఈరోజు మన మరొక సంస్కృతిని
మన ఒంటిల్ని, మన యొక్క తల్లుల్ని, మనకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, మన ఫుడ్డే మన మెడిసిన్ అనేటువంటి విషయాలు ఇలా చెప్పడం ద్వారా ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. హెచ్ఎంపీవీ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనను తొలగించడమే లక్ష్యమని డాక్టర్ల సదస్సు నిర్వాహకులు చెబుతున్నారు. దీని ద్వారా ప్రజల్లో అవగాహన కలిగితే ఈ వ్యాధి నుంచి మనం రక్షణ పొందవచ్చని డాక్టర్లు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.